కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ లో లెక్కింపు కూడా చూస్తున్నాము. ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఆధిక్యం కనబడుతుంది. మరి నెక్స్ట్ రౌండ్ లో ఏమైనా బీజేపీ పుంజుకుంటుందా, లేకపోతే ఇలాగే బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయా, కాంగ్రెసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, ఇంకా ఏం జరగబోతుంది ఈ ప్రభుత్వంలో అని చెప్పి చాలా తెలియబోతుంది. ఇప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చాలా మనం చూస్తున్నాం. లాస్ట్ ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో చాలా తేడా ఉంది. కాంగ్రెస్ కి హైయర్ మెజార్టీ వస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్ దాటి ముందుకెళ్లారు వాళ్ళు. ఫస్ట్ రౌండ్ లో అదే జరిగింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ లెక్కింపు కూడా అదే జరుగుతుంది. దీన్ని బట్టి మీరేమంటారు? అసలుకి మునుపటి ఎన్నికలకి అంటే ఏదైతే 2018 ఇప్పుడు 2023 ఏంటి తేడా అంటారు? ఈ ఎన్నికలు కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వెన్న మొదటి నుంచి కూడా బీజేపీ గెలుస్తుంది అన్నటువంటి ధీమా ఒకటి వ్యక్తం చేస్తూ ఉంటే, మరొక వైపు కాంగ్రెస్కి అక్కడ కొంత ఇంటర్నల్గా అంటే ఇంటర్నల్ గొడవలు ఇవన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ ఎక్కడ వస్తుంది, అక్కడ పొత్తులో వ్యవహారము, పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నటువంటి వర్షన్. బట్ మనం క్లియర్ కట్గా చూస్తే ఇప్పటి వరకు చూసినటువంటి మన ఈ రౌండ్స్కి సంబంధించి కాంగ్రెస్ దూసుకొస్తున్న సిచ్యువేషన్సే కనబడతా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్లో కాంగ్రెస్ మళ్ళీ ఇంకో రౌండ్స్లో కూడా కొనసాగితే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ 100% ఉన్నాయి. అండ్ దీంట్లో మనం చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్కి ఎక్కడా కూడా సరైనటువంటి క్యాడర్ లేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సరైనటువంటి క్యాడర్ లెక్క కాంగ్రెస్ పార్టీ విలవిల్లాడిపోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు కూడా కోరుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే మొన్న మనం చూసినటువంటి ఎగ్జిట్స్లో కూడా కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీని కావాలి అనుకునేటువంటి ప్రజలు కూడా మనకు కనబడతా ఉన్నారు. కొన్ని సెగ్మెంట్స్లలో కాంగ్రెస్ పార్టీ కోసం కొంత ఆసక్తి కనబడేటువంటి వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకురావాలి, ఈసారి అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా మంచి మార్పును చేకూరుస్తుంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అన్నటువంటి ఆలోచనలో కూడా కొంత కర్ణాటక ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కర్ణాటకకి సంబంధించి మనం చూసుకుంటే గ్రేటర్ బెంగళూరుకి సంబంధించి చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ ఎక్కువ శాతం కూడా కాంగ్రెస్కి కొంత ప్రభావితం పడ్డప్పటికీ కూడా అయినప్పటికీ మనకు క్లియర్ కట్గా కూడా తెలుస్తోంది. దీంట్లో ఈసారి కాంగ్రెస్కి మనం ఒక్కసారి బీజేపీ నుంచి కూడా మనకు ఒక గెస్ట్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాము. వెంకటేష్ గారు మనతో ఉన్నారు, వెంకటాచారి గారు బీజేపీ నుంచి. వెంకటాచారి గారు, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే బీజేపీ కొంత మొదటి రౌండ్స్ నుంచి కూడా కొంచెం డౌన్ ఫాల్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కేవలం 77 స్థానాల్లో పరిమితమైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కొనసాగుతా ఉంది. 2018తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. సో మీరు ఏమంటారు దీనికి? నాకు తమ శ్రమ కోర్చి క్యూలలో నిలబడి ఓట్లేసిన ఓటర్ మహాశయులందరికీ ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పారో కర్ణాటకలో కాంగ్రెస్ దూసుకెళ్తుందని, ఇట్ ఈస్ ఎర్లీ టు డిఫైన్. ఇప్పుడే ఫలితాలు ఇంకా థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ లోనే కొనసాగుతున్నాయి. మాక్సిమం 4th రౌండ్ లోకి వచ్చినట్టున్నాయి కొన్ని ఏరియాల్లో. కానీ ఇప్పుడే మనం డిఫైన్ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనడం మాత్రం కరెక్ట్ కాదేమో అనేది నా అంచనా. ఎందుకంటే ఒక రూలింగ్ స్టేట్ అది బీజేపీకి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చివరి ఫలితాలు ఏవైతే ఉంటాయో వచ్చేలోపు బీజేపీ పుంజుకుంటుందనే ఆశాభావం కూడా మాకుంది. తప్పకుండా కర్ణాటక అసెంబ్లీపై ఖచ్చితంగా ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందనే ఆలోచన, ఆ రకంగా ఆ భావన కూడా మాకుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రిజల్ట్ ని చూస్తున్నాం. ఇంకా ఇది థర్డ్ రౌండ్ 4th రౌండ్ కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ కింగ్ అని మాత్రం నేను చెప్పలేదు. చూసుకుంటున్నట్టయితే గత ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అలాగే బీజేపీకి కొంచెం తగ్గాయి. ఎందుకు తగ్గాయి అంటారు? అంటే ఈ రెండు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే 2 రౌండ్లు జరిగాయి, ఈ రెండిట్లో కూడా మనకి బీజేపీకి తక్కువ వచ్చినాయి, కాంగ్రెస్ కి ఎక్కువ వచ్చినాయి. దేనికంటారు? అసలు ఈ పరిణామానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్ గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో ఉందో, వాళ్ళు గృహలక్ష్మి కానీ, లేకపోతే అన్నభాగ్య కానీ, లేదంటే యువనిధి కానీ, అలాగే వారు పెట్టిన గృహజ్యోతి ద్వారా ఏదైతే 2000 పర్ ఫ్యామిలీ హెడ్ కి లేడీస్ కి ఇస్తామని చెప్పారో ఆ ప్రామిసెస్ జనాల్లోకి బలంగా వెళ్ళినాయని చెప్పాలి. అలాగే బీజేపీ కూడా ఏదైతే ½ లీటర్ నంది మిల్క్ ఇస్తామని చెప్పడం, అలాగే ఇయర్లీ 3 సిలిండర్స్ ఇస్తామని చెప్పడము, వీటితో పాటు భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచించిందంటే కేవలం కర్ణాటకకి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఏదైతే వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం,
కర్ణాటక నుంచే మొదలు పెడదామని చెప్పి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దామనే ఒక ఉద్దేశంతో అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక గెలిస్తే దేశవ్యాప్తంగా మాకు ఒక భావన ఉంది ఏంటంటే ఈ రోజు చట్టాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అంటే మతాలను బట్టి చట్టాలు ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి ఈ దేశంలో. అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ కూడా కన్నడ ప్రజలు మాత్రం మాకు అందుతున్న ఫలితాల ప్రకారం ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే కొంచెం ఫ్రీబీస్ కి అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ కి ఓటేసినట్టు అనిపించింది. అలాగే మీరు అన్నట్టు ఎలాగో యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంటుంది కాబట్టి 5 years లో చేసిన గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ ఫామ్ చేయాలంటే చాలా కష్టాల కూర్చి శ్రమించాల్సి వస్తుంది. సో అక్కడే కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ కూడా భారతీయ జనతా పార్టీకి కొంచెం వ్యతిరేకంగా వచ్చిందేమో అని అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ ఇంతకు ముందు చెప్పినట్టు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిఫైన్. ఇంకా మాకు ఆశాభావం ఉంది ఏంటంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి 114 సీట్లు సాధిస్తామనే ఆశాభావం మా లోపల ఉంది. చూద్దాం ఎండింగ్ ట్రెండ్స్ ఏ రకంగా ఉంటాయో దానిపైన అప్పుడు కామెంట్. ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్స్ లో బీజేపీ విజయం సాధిస్తుంది అంటారు? ఖచ్చితంగా ఆశాభావం అయితే మాకుంది. ఎందుకంటే అది మా రూలింగ్ స్టేట్. ఖచ్చితంగా అక్కడ ఇంప్లిమెంట్ చేసిన పథకాలు కానీ లేకపోతే ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టో కానీ దేశవ్యాప్తంగా ఆశాజనకంగా ఉంది. కేవలం కన్నడ ప్రజలకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇది ఒక ఆశాజనకమైన మేనిఫెస్టో. యూనిఫామ్ సివిల్ కోడ్ తేవడం అనేది 75 ఏళ్లలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యపడలేదు. ఏ రకంగా అయితే 370 ఆర్టికల్ ని రిమూవ్ చేసి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో స్వతంత్రంగా బతికే ఒక స్వయం ప్రతిపత్తి తీసుకురావడం జరిగిందో అలాంటి ఉద్దేశంలో ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కొన్ని రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు వాళ్ళకి ల్యాండ్ లాస్ సపరేట్ ఉంటాయి, మ్యారేజ్ లాస్ సపరేట్ ఉంటుంది, డైవర్స్ లాస్ ఉంటుంది. సో అలాంటి వర్గాలను కూడా ఒకటే మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి కూడా వివేక్ స్వామి గారు ఉన్నారు. వివేక్ వెంకట స్వామి గారు మనతో పాటుగా స్వామి వివేక్ పటేల్ గారు మనతో కూడా డిబేట్ లో పాల్గొన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. స్వామి గారు, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ప్రధానంగా చూస్తే కొంత కర్ణాటకలో కాంగ్రెస్ దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో మరి మొదటి నుంచి అనుకున్న విధంగానే కాంగ్రెస్ ఈసారి అధికారంలో సాధించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయంటారా? ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు కర్ణాటకలో వెలువడుతున్నటువంటి బీజేపీకి ఒక చెంపదెబ్బ. దేశాన్ని మొత్తం మేమే పాలిస్తున్నామన్నటువంటి బీజేపీ ఈ రోజు కూలదీసే క్రమంలో మొట్టమొదటి చర్య ప్రారంభమైంది. ఖచ్చితంగా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి బీజేపీ హటావో పాలిటిక్స్ బచావ్ అనే నినాదంతో ఏదైతే మేము ముందుకు పోతా ఉన్నామో బీజేపీకి భంగపాటు ఎదురవడం స్టార్ట్ అయింది. సొంతగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రోజు అక్కడ అధికారాన్ని కోల్పోతా ఉంది. కూడా ఇదే రిపీట్ అవుద్ది అన్ని రాష్ట్రాల్లో కూడా. బీజేపీ పాలిత ప్రాంతాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఈ దేశంలో నుండి కూడా బీజేపీ ఏదైతే మేము అధికారంలో ఉన్నామో జాతీయ స్థాయిలో మేము అధికారాన్ని చేపట్టినాం, 19 సంవత్సరాల కాలం మేమున్నాం అని అనుకుంటా ఉన్నారు. రానున్న కాలంలో బీజేపీని ఢిల్లీ పీఠం నుండి గద్దదించుతాం. అందులో భాగంగానే ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది. ఇంకా రానున్నటువంటి ఎలక్షన్లలో మరి 2023 చివరిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో కూడా బీజేపీకి ఎటువంటి అవకాశం లేదు. మీరు జమిలీ ఎన్నికలు పెట్టినా ఎటువంటి ఎన్నికలు పెట్టినా కూడా రానున్నది బీజేపీకి గడ్డు కాలమే. మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎంత ప్రలోభాలకు గురి చేసినా మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ ధర పెంపు మొదలు పెడితే మీరు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతారు, ఉచితాలను మీరు కర్ణాటక రాష్ట్రంలో మాత్రం మీరు ఉచిత పథకాలు ప్రవేశపెట్టమని చెప్తారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్, ఉచితంగా 1/2 లీటర్ పాలు ఇస్తామంటారు. మీరు చెప్పే పాలు నీళ్ళ కథలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు. మీ 40% కమిషన్ కు కర్ణాటక ప్రజలు కన్నడ ప్రజలు ధర్మగీతం పాడిర్రు. ఖచ్చితంగా ఇట్లనే దేశం మొత్తం బీజేపీ పాలిటిక్స్ నినాదంతో మేమంతా ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా రానున్న బీజేపీ తన అధికారాన్ని కోల్పోవడం ఖాయం. దానికి ఎన్నికల ఫలితాలే ఉన్నాం. ఈ రోజు బీజేపీ అధికారాన్ని కోల్పోవడం మరి ఎట్లనైతే బాణసంచా కాల్కొని అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఎట్లయితే ఒక్కసారి మనం చూద్దాం. ఆదిలాబాద్ నుంచి
రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, మీతో పాటుగా ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు షాదిద్ ఖాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ దూకుడు పెంచుతా ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవబోతా ఉన్నటువంటి సంకేతాలు వినబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఏం చెప్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి ఈసారి మొదటిసారిగా కూడా 10 సంవత్సరాల తర్వాత ఘన విజయం కాంగ్రెస్ పార్టీ సాధించేటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి. మొదటి రౌండ్ నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి మనం లీడింగ్ కొనసాగుతా ఉంది. దాదాపుగా కూడా 117లో లీడింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఏం చెప్తా ఉన్నారు? ఓకే, చూస్తున్నట్టయితే ప్రణయ్ 117 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. అలాగే బీజేపీ ఇంకా తన ఓట్లని ఇంకా స్థానాలను పెంచుకుంటా ఉంది. చూద్దాం అసలు రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ ని దాటి బీజేపీ వెళ్తుందా, లేకపోతే చెరిసమంగా ఉంటుందా, లేకపోతే ఇలానే కాంగ్రెస్ మిగతా 19 రౌండ్లలో విజయం సాధించి ముందుకు వెళ్తుందా అనేది మనకి ఇంకా తెలియాల్సింది ఉంది. అయితే మనకి లైన్ లో సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారితో మాట్లాడే ముందు లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే కనుక బీజేపీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఒక్కసారి మనము జోషి దగ్గరికి వెళ్దాం. జోషి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అసలు కర్ణాటక ఎన్నికల్లో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రౌండ్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రణయ్. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేటది పూర్తిగా దేశంలో ఉన్నటువంటి చాలా వరకు రాష్ట్రాలు, అంటే ఈ సంవత్సరం చివరి వరకు కావచ్చు, రాబోయే సంవత్సరం ప్రథమార్థంలో కావచ్చు, ఎన్నికలు నిర్వహించేటటువంటి రాష్ట్రాలకు సంబంధించిన చూపు మొత్తం కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలనే ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇది వరకు రూలింగ్ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ మళ్ళీ అధికారం తామే అధికారంలోకి రానున్నాము అనేటటువంటి ధీమాలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఫలితాల సరళిని బట్టి చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వ మార్పుని ప్రజలు కోరుకుంటున్నట్లుగా మాత్రం తెలుస్తుంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించి దాదాపు 5.5 కోట్ల మంది అంటే అక్కడ ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల ఫలితాలకు సంబంధించి 34 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణాటకకు సంబంధించినటువంటి రాజధాని బెంగళూరులో 4 సెంటర్లతో పాటు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో కూడా మిగతా 30 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు రెండో రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితాలు ఇంకా అధికారికంగా దీనికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెల్లడించినప్పటికీ మొదటి రౌండ్ ఫలితాల సరళిని అలాగే రెండవ రౌండ్ కు సంబంధించినటువంటి ఆధికారిక ఫలితాలకు సంబంధించినటువంటి సరళిని బట్టి చూస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారం చేపట్టడానికి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 113 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇంకోవైపు ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఇంకా ఏమీ కాలేదు, రాబోయే రౌండ్లు చాలా వరకు ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ప్రారంభంలో ఉన్నటువంటి ఒక ఫలితాల సరళి చివరి వరకు పూర్తిగా మారిపోతుంది అనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలను చూసినట్లయితే ఏకంగా అక్కడ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి 8 మంది పూర్తిగా వెనుకంజలో ఉన్నటువంటి నేపథ్యము, అలాగే చాలా వరకు అధికారానికి చెందినటువంటి బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేల్లో కూడా చాలా మంది వెనుకబాటుకు గురైనటువంటి సందర్భాన్ని ఇచ్చినట్లయితే అక్కడి ప్రజలు ప్రభుత్వ మార్పులు కోరుకుంటున్నారు అనేటటువంటి దాన్ని అది స్పష్టంగా తెలుపుతున్నటువంటి నేపథ్యం. ఇక కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఏదైతే బజరంగ్ దళ్ కు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఏవైతే వ్యాఖ్యలు చేశారో వీటిని పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు వైరల్ చేసినటువంటి నేపథ్యం, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఏదైతే వాళ్ళు ఒక ప్రణాళిక రచించారో ఆ యొక్క కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రజలు బీజేపీకి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రాప్ లో చిక్కుపోయినట్లుగా మనకు ఈ యొక్క ఫలితాల సరళిని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం అని ఏదైతే ప్రాంతాన్ని పిలుస్తారో అంటే హైదరాబాద్ కు సమీపానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంగా పరిగణిస్తూ ఉంటారు. అక్కడ సుమారుగా 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రాంతంలో బీదర్, గుల్బర్గా, రాయచూర్, కొప్పల్, యాద్గిర్ ఈ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతున్నటువంటి నేపథ్యం మొదటి రౌండ్ నుండి కూడా. ఇక ముంబై అంటే మహారాష్ట్రకు సమీపంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతాన్ని చూసినట్లయితే దాన్ని ముంబై కర్ణాటక ప్రాంతంగా హైదరాబాద్ నుంచి అక్కడ కాంగ్రెస్ నేత షాదిద్ ఖాన్ తో అక్కడ అందుబాటులో ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్న నేపథ్యంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి అన్నటువంటి అంశాన్ని అందించేందుకు సత్యనారాయణ. ఇక్కడ ఆదిలాబాద్ లో అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్రజాతంగా దూసుకుపోతుండడంతో ఇక్కడ కాంగ్రెస్ నేతలు జిల్లా అధ్యక్షుడు షాదిద్ ఖాన్ ఆధ్వర్యంలో మిగతా కార్యకర్తలందరూ కూడా లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘన విజయం సాధిస్తుందన్న ధీమా, అంటే ఏ పార్టీతో అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అక్కడ
అధికారం చేపడుతున్నటువంటి ఒక ఆశాభావాన్ని అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు డిసిసి అధ్యక్షులు సాజిద్ చెప్పండి సాజిద్ గారు, ఇక్కడ అయితే కర్ణాటకలో అయితే ఒక ఊపైతే కనబడుతోంది కాంగ్రెస్ పార్టీకి. అంటే ఏ పార్టీతో అసలు దాదాపుగా ఇప్పటికే 117కు పైన ఒక ఆధిక్యత కనబడుతోంది. అంటే అక్కడ ఏ పార్టీతో పత్తు లేకుండా విజయం సాధిస్తున్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక మొత్తం భారతదేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ బీజేపీ వల్ల ఈ దేశంకి లాభం ఏం కాలే, నష్టమే అయింది. ఈ రోజు బీజేపీ వల్ల ఈ రోజు మా పరిస్థితి, మా బతుకు ఇట్లా ఉన్నదని మహిళలు, యువతులు అందరూ ఈ రోజు మార్పు కోరుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో భారీ మెజార్టీతో, సింగిల్ మెజార్టీతో ఎవరు పుట్టు లేకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో రాబోతుంది. ఇంకా ఇదే విధంగా తెలంగాణలో సింగిల్ డిజిట్ గా దగ్గర 90 నుంచి 100 సీటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అంటే అక్కడ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సరళంగా పరిశీలిస్తే అక్కడ ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చినట్లేదు. ఎందుకంటే గతంలో బీజేపీ ఉంది కాబట్టి సరే కాంగ్రెస్ వస్తున్నాను ముందు నుంచి సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారం చేపడుతున్న సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇప్పటికీ అంటే ఒక రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ఏదైతే ఆధిక్యత మాత్రం స్పష్టంగా కనబడుతోంది. అంటే సత్యటువంటి ఎలాంటి కర్ణాటక ఒక గెలుపు సంకేతంగా భావిస్తున్నారు. 100% యువకులు మార్పు కోరుకుంటున్నారు. రోజు దేశంలో రైతులైనా కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళైనా కానీ, మహిళలైనా కానీ ఎవరు బీజేపీ పోవాలా, కాంగ్రెస్ పార్టీ దేశంలో రావాలా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని లక్ష్యం తీసుకొని పనిచేస్తున్నారు. ఈ రోజు మీరు చూస్తున్నారు జంతర్ మంతర్ ఏ పరిస్థితి ఉన్నది. అదే రెస్లర్లు దేశం కోసం మెడల్ తీసుకొస్తున్న వాళ్ళు ఈ రోజు ఏడుస్తున్నాడు. అక్కడ బీజేపీ వల్ల ఒక బీజేపీ మినిస్టర్ హరాస్మెంట్ చేస్తున్నాడంటే ఎవరు పట్టించుకుంటూ వాళ్ళు లేరు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మా సీఎం, మహారాష్ట్ర సీఎం ఒక సంఘటన అయితే ఒక ఫిలిం డైరెక్టర్ ని తీసుకొని పోయినని కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ ఆ సీఎం ని తీసేసినారు. ఈ రోజు మా ఆడవాళ్ళని, మా ఆడపిల్లని హరాస్మెంట్ చేసిండు అని చెప్పిన తర్వాత పోలీస్ వాళ్ళు ఉల్టా మా రెస్లర్ ని అరెస్ట్ చేస్తున్నారు. ప్రజలు ఇది అన్ని చూస్తున్నారు. ఒక సంవత్సరం రైతులు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తే రైతు చట్టాలు తీసేసిండు. అప్పుడు దాకా దగ్గర 1000 రైతులు చనిపోయినారు. ఎన్నో కేసులు వేసినారు. ఎంతో మందికి ఇబ్బంది అయింది. రాత్రి పగల వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటే ఆ చట్టాలు తీసేసినారు. వచ్చినప్పటి నుంచి ఎన్ఆర్సీ అయినా కానీ ఏదైనా ఒక మాట చెప్పి, రైతు చట్టాలని చెప్పి, ఏదైనా అటానీ, అంబానీ ఇటువంటి పెద్ద బడబాబులకే బీజేపీ పనిచేస్తుంది. వాళ్లకు మేలు చేయడానికే పనిచేస్తుందని దేశంలో అందరికీ తెలిసిపోయింది. సంవత్సరంకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న మోదీ ఇవాళ మాట్లాడతలేడు. 2022 ముందు ఏ దేశంలో ఎవరికి ఇల్లు లేని వాళ్ళకు అందరికి ఇల్లు కట్టిస్తా, ఎవరు ఇల్లు లేని వాళ్లకు అందరు కలిసిమెలిసి ఉండమని చెప్పి ఏ రాష్ట్రానికి పోతే ముస్లింస్ తీసేస్తాం, ఒక రాష్ట్రానికి పోయి తెలంగాణ తలుపు మూసి ఇచ్చిన అంటారు, ఇక ఏమంటారు తెలంగాణకు అనుకూలంగా మేము సపోర్ట్ చేసిన అంటారు. ఈ మాటలు మీడియా అవుతుంది, ప్రజలు చూస్తున్నారు, సోషల్ మీడియాలో అందరు చూస్తున్నారు. ఈ రోజు కర్ణాటక తరహాలో తెలంగాణ సుగ అవుతుంది, దాని తర్వాత ఛత్తీస్గఢ్ ఉన్నది, దాని తర్వాత రాజస్థాన్ సుగ ఉన్నది, అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటది. చివరిగా చెప్పండి, ఈ ఎన్నికల ప్రభావం అంటే కర్ణాటక ఎన్నికల ప్రభావం మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఏ విధంగా ఉండబోతోంది? 100% ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నా. ఈ రోజు జోగు రామన్న గారు ఆదిలాబాద్ లో 4 సారి 3 టర్మ్ 2009, 14, 18 ఆయన 12 బై ఎలక్షన్ వస్తే ఆయన 4 సార్లు గెలిచిండు. ఈ రోజు కొత్తిమీర ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు, జైలే. యువతకి ఉపాధి హామీ కల్పిస్తున్నారు, జైలే. ఈ రోజు దాకా ఆయన సొంతంగా ఉపాధి ఆయనకు, ఆయన కొడుకు, ఆయన ఎమ్మెల్యే, ఆయన కొడుకు మున్సిపల్ చైర్మన్ చేసుకున్నాడు. కానీ ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళు, ఆదిలాబాద్ లో కాన్స్టిట్యూన్సీ ఉన్న యువకులకు, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఆయన ఏం చేయలేదు.
అయితే ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్న 10 ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్ జిల్లాలో ఈ 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏందంటారు? 10కి 10 గెలిచి తీరుస్తాం. కర్ణాటక తరహాలో కర్ణాటక ఎట్లా గెలుస్తుంది, తెలంగాణలో సుగా 90 నుంచి 100 సీట్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ లో అంటే కొత్తగా కాంగ్రెస్ లో చేరినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఆ చేరికతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎంత ఉందండి? ఆయన చేరిండు, ఇంకా మస్తు మంది చేరేది ఉన్నదు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే నాకు ఒక 100 ఫోన్లు వచ్చింది మేము సుగా చేరుతామని. అందరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న కాంగ్రెస్ బలంగా అవుతుంది. దేశంలో ఎక్కడైనా చూస్తే కర్ణాటకలో సుగా మీరు మొన్న ఎలక్షన్ లో చూస్తే డిప్యూటీ సీఎంఏ జాయిన్ అయిండు. అట్లనే అందరూ ఎవరెవరు వేరే పార్టీకి చూసుకొని ఇప్పుడు ఆ పార్టీకి లాభం లేదు, నష్టమే ఉన్నది. ఇప్పుడు ఏ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, అందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అలాగే వెడమ బొజ్జు ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు వెడమ బొజ్జు కూడా ఉన్నారు. చెప్పండి, కర్ణాటక ఎలక్షన్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో గానీ తెలంగాణలో గానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? 100% ఈ రోజు అక్కడ గెలుస్తున్నాం, తెలంగాణ కూడా గెలవబోతున్నాం. దాంట్లో ఎట్టి పరిస్థితులు డౌట్ లేదు, అనుమానం లేదు. అంటే ఈ ఫలితాలను ఎలా విశ్లేషిస్తారు? ఈ ఫలితాలు వాస్తవంగా బీజేపీ చేస్తున్నటువంటి మత రాజకీయాలు కావచ్చు, అది చేరుడు గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉన్నది. దాన్ని మా ప్రభుత్వం గతంలో ఏర్పడితే దాన్ని ఎట్లా చెడగొట్టేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఖతం చేసిందో ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా తెలంగాణలో కూడా రేపటి రోజు కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది. అది ఇక్కడ నాయకులే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ కర్ణాటక ఎలక్షన్ ఊపు ఏదైతే ఉందో అదంతా కూడా గాలి ఇటువైపు వీస్తుందని, తెలంగాణలో స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని, అలాగే ఆదిలాబాద్ లో కూడా 10కి 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందని చెప్పేసి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. వెంకటాచారి ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటాచారి గారు చెప్పండి, ఇప్పుడు మీరు విన్నారు కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఆధిక్యంలో ఉంది, మేమే గెలుస్తాం అని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు, అలాగే వాళ్ళ కార్యకర్తలు కూడా అదే అంటున్నారు. ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాము, కర్ణాటకలో మాది గెలుపు ఖాయం అంటున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ నేతలుగా వాళ్ళు అంతకంటే ఎక్కువ ఏం చెప్తారండి, అంత ఎక్స్పెక్ట్ చేయలేము మన దగ్గర నుంచి. కానీ కాకపోతే మా బీఆర్ఎస్ మిత్రుని ఒక ఆలోచన చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలవడం కంటే కాంగ్రెస్ గెలిస్తేనే వీళ్ళకి ఎక్కువ సంతోషంగా ఉండేటట్లు కనబడుతుంది. ఎందుకంటే కర్ణాటకలో వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు బీఆర్ఎస్ అక్కడ బీఆర్ఎస్ కాదు సార్ గెలిచింది, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మీరు మరి మిత్రపక్షమో ఏందో తెలియదు, కానీ వాళ్ళు గెలిస్తే మీరెందుకు శంకలు గుద్దుకుంటున్నారో అర్థం కావట్లేదు. దట్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. అండ్ మరి మేబీ రాబోయే రోజులలో తెలంగాణలో కూడా వీళ్ళు వాళ్ళు కలిసి కంటెస్ట్ చేద్దామనే ఒక ఆలోచన వాళ్ళ ఫ్రెండ్లు ఏమన్నా చెప్పిరో ఏమో తెలియదు. కానీ ఇప్పటికి కూడా దేశ ప్రజలకి ఒక అవగాహన ఉన్నది ఏంటంటే, రేపు గెలిచేది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో గెలిచినా మళ్ళీ అమ్ముడు పోయేది బీఆర్ఎస్ కే తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అది అందరూ గ్రహించారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే విధంగా నిరంకుశత్వానికి ఏదైతే పెద్ద పెద్ద కోటలు కట్టుకొని దానిలోకి రానియకుండా ఈ రోజు జనాలను ఇబ్బంది పెడుతున్నారో, ఆ నిరంకుశత్వానికి నిరసనగా జనాలందరూ రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారనే నమ్మకం మాకు కూడా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మేమే అధికారం చేపడతామనే ఒక ఆశాభావం కూడా ఉంది. మీరు అన్నట్లు ఇంతకు ముందు కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ కి మంచి బూస్ట్ వచ్చింది అని అన్నారు. ఓకే, కర్ణాటక వరకు కాంగ్రెస్ కి బూస్ట్ వచ్చింది, కానీ ఒక్క ఎన్నికకి ఇంకో పొంతనుండదు, పొత్తుండదు. కాబట్టి కర్ణాటకలో గెలిచింది కాబట్టి తెలంగాణలో కూడా ఇదే రిజల్ట్స్ వస్తాయని అయితే మీరు అనాలిసిస్ చేస్తున్నారో అది మాత్రం అంగీకరించట్లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో షైన్ అవుతుంది. ఇది అమల్ కిలేగా అని మా మాజీ ప్రధానమంత్రి వర్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారో అది అక్షరాల తెలంగాణలో సత్యం అవుతుందనే అనుభవం కూడా మాకుంది. అయితే ఈ రోజు మీరు అడిగి కర్ణాటకలో ఇంపాక్ట్ చేసిన ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి. ఓన్లీ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో. నిరుద్యోగులకి 3000 ఇస్తా అన్నారు. ఈ రోజు తెలంగాణలో ఇప్పటి వరకు గతి లేదు, 3000. సేమ్ అదే పాయింట్ ని కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మీరు ఇవన్నీ పాయింట్ టు పాయింట్ కనెక్ట్ చేసి చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళి కర్ణాటకలో కంటెస్ట్ చేయలేదు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఓటులో కొడితే మళ్ళీ బీజేపీకి ప్లస్ అవుతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే ఒక ఉద్దేశం. వీళ్ళు ఒక జాతీయ పార్టీ అని చెప్పుకునే వీళ్ళకి వచ్చిన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఇవి కర్ణాటక ఎలక్షన్స్, కానీ అక్కడ వెళ్ళి కంటెస్ట్ చేయలేదు. ఇదంతా లోపాయికార ఒప్పందంతో నడుస్తుంది. వీళ్ళ పాయింట్లనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు ఏదైతే గృహలక్ష్మి పథకం కింద ఇస్తా అన్నారో అది కానీ, లేకపోతే నిరుద్యోగ ఇలాంటి పాయింట్స్ పికట్ చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అమలు అవుతుందో అదే అక్కడ కాంగ్రెస్ అమలు చేయడానికి ట్రై చేస్తుంది.
కాబట్టి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ పార్టీ చేతులు కలుపుకొని ఒకరినొకరు దోస్తీ చేసుకొని ఇక్కడ తిరగబోతున్నారు. కాకపోతే ఇప్పుడు డిబేట్ లో వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము అధికారంలోకి వస్తాం, స్వామి మేము గారు కూడా ఉన్నారు. అధికారంలోకి వస్తాం. స్వామి క్లియర్ గా చూస్తున్న వెంకటాచారి గారు ఒక ఆరోపణ చేస్తున్నారు, కాంగ్రెస్ ప్లస్ ఒకటే. ఎందుకు కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ పోటీ లేదు అని చెప్పి అంటున్నారు. కర్ణాటకలో నిజంగా కాంగ్రెస్ కోసమే పోటీ చేయలేదా ఏంటి అసలుకి? ఆయన మాటల నిజమా? మీరు దాన్ని ఖండిస్తున్నారా? చెప్పండి స్వామి గారు. భారత రాష్ట్ర సమితి 22 డిసెంబర్ 10న నాయకుడు కేసీఆర్ ఢిల్లీలో ప్రకటించడం జరిగింది. ఢిల్లీలో ప్రకటించినటువంటి మరి నెల రోజులకే ఈ రోజు కర్ణాటక ఎలక్షన్ అనేది రావడం జరిగింది. కర్ణాటక ఎలక్షన్లలో మా మిత్ర బృందము మేము జేడిఎస్ కి మద్దతుగా ఉన్నాము. ఈ ఎన్నికలలో ఎట్టి పనులు కూడా బీజేపీ ఆలోచనలలో భాగంగా మరి ఈ ఎన్నికలలో మేము పోటీ చేయకపోవడమే మంచిదనే నిర్ణయంతో మేము ఎన్నికలలో పోటీ చేయలేదు. ఓటును స్వామి గారు అంటే మీరు ఒప్పుకుంటున్నారా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నట్లు? బీజేపీకి మద్దతు కదండి. అక్కడ జేడీఎస్ అనేటువంటి పార్టీ కేసీఆర్ నట్టేయటం ముంచింది కనుక మీరు మద్దతు ఇవ్వలేదు, అంతే కదా? స్ట్రేట్ గా జేడీఎస్ అనే పార్టీ కేసీఆర్ కి సంబంధం లేకుండా 98 మంది అభ్యర్థులను జేడీఎస్ స్వచ్ఛందంగా కూడా వచ్చింది. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ ఏ ఒక్క మాట కూడా కర్ణాటక ఎన్నికలపై మాట్లాడలేదు ఇంతవరకు కూడా. జేడీఎస్ మీకు మద్దతు ఇవ్వలేదు, ఆ పక్షాన మీరు కర్ణాటక ఎన్నికలపై చూడలేదు. బీజేపీ ఓటమి మీకు కావాలి, దానికోసం కాంగ్రెస్ మీకు గెలవాలి. జేడీఎస్ మీరు మద్దతు లేనప్పుడు, జేడీఎస్ కు మీరు మద్దతు అన్నప్పుడు కంప్లీట్లీ కాంగ్రెస్ మీరు గెలవాలని కోరుకున్నట్టే కదా. రాజ్యాధికారం అనేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా మేము ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో కూడా ఇక ప్రారంభమైంది. కాచుకోండి బీజేపీ మిత్రులారా, రానున్న మహారాష్ట్ర ఎన్నికల్లో మీరు చూసుకోండి. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో మేము గ్రామాన మేము పోతా ఉన్నాము, పెద్ద ఎత్తున మేము నిర్మాణం చేయబోతా ఉన్నాము. ఖచ్చితంగా కూడా రానున్నటువంటి ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీగా. స్వామి గారు వినిపిస్తుందా? స్వామి గారు, మహారాష్ట్రలో కూడా మరో కుమారస్వామి ఉంటే ఏం చేస్తారు?
ఎన్సిపి మద్దతు కానీ ఇంకో నాయకుని మద్దతుని కానీ మేము కోరట్లేదు. నేరుగా మహారాష్ట్రలో మేమే పోటీ చేయబోతా ఉన్నాము అన్ని స్థానాలల్లా. వెంకటాచార్య, ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తా ఉంది కరకండగా కూడా నెక్స్ట్ ఎన్నికలకు మేము సర్వత్రా సిద్ధం ఉన్నాం, మహారాష్ట్ర ఎన్నికల్లో మేము స్వతహాగా కూడా పోటీ చేసేంత సత్తా మాకుంది అని చెప్పేసి చెప్తా ఉంది పార్టీ. సో దీనికి మరి బీజేపీ ఏం చెప్పదలుచుకుంది? ప్రణయ్ గారు సిద్ధంగానే ఉన్నారు, దీనికి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మొన్న జరిగిన బ్యాంక్ డైరెక్టర్ ఎలక్షన్స్ లో అన్ని స్థానాల్లో చిత్తుగా ఓడిపోయిన ఘనత ఈ బీఆర్ఎస్ పార్టీది. వీళ్ళు ఏం చేస్తారండి మహారాష్ట్రకి వెళ్ళి? మామూలుగా చెప్తుంటారు తిరుపతికి వెళ్తే కత్తన్న మనది కావాలి లేకపోతే నెత్తన్న మనది కావాలని. వీళ్ళది కత్తి కాదు నెత్తి కాదు, గ్రౌండే లేదు వీళ్ళకి. వీళ్ళు వెళ్ళి మహారాష్ట్రలో ఏదో చేస్తాం, కర్ణాటకలో చేస్తాం, కేరళలో చేస్తాం అంటే ఇవాళ జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ గురించి మాట్లాడమనండి. వీళ్ళు ఆయననే చెప్పిండు, డిసెంబర్ లో బీఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేశారు, ఇది మే. వీరు ఆల్రెడీ మహారాష్ట్ర ఎన్నికలలో బ్యాంక్ డైరెక్టర్ ఎన్నికల్లో వీరు కంటెస్ట్ చేసిరు. మరి కర్ణాటక ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి వీరి ఫ్యాక్టర్ ఏంటి? జస్ట్ బికాస్ కాంగ్రెస్ గెలవాలి కాబట్టి వీళ్ళు చేయలేదు. అంటే విజయకార ఒప్పందం నేను మీకు ఇంతకు ముందే కూలని కూర్చున్నా, వీరి మేనిఫెస్టోనే కాపీ కొట్టి కాంగ్రెస్ పార్టీ, వీరి మేనిఫెస్టోని కాపీ కొట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముక్కలే అని. కాబట్టి ఈ రెండు కలిసే రేపు తెలంగాణలో వస్తాయి. ఈ రెండు కాదు, వీటితో పాటు ఇంకో 20 పార్టీలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సింగల్ గానే భారతీయ జనతా పార్టీ తెలంగాణ అసెంబ్లీ మీద కూడా జెండా ఎగరబోతుంది 2023 డిసెంబర్ లో జరిగే ఎన్నికలలో. ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి. మేము చెప్పిన ఏదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం ఉందో అది జనాల్లోకి మేము ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో చేసి చూపిస్తున్నాం కాబట్టి దాని మోడల్ కొనే ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే ప్రాతిపదికన జరుగుతాయి తప్ప ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఉండదు. ఈ రోజు వీళ్ళ మిత్రబంధం ఏదైతే అది కూడా బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జనాలు దీన్ని కూడా చూస్తారు. ఇక్కడ ఇది 2018 ఎన్నికలు జరిగిన తర్వాతనే వీళ్ళ మిత్రబంధం ఏదైతే ఉందో అది బయట ఉంది. 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 ఏదో సంతలో గొర్రెల్ని కొన్నట్టు కొనేసిరు వీళ్ళు. అంటే ఆ రోజే మనం అర్థం చేసుకోవాలి, కనీసం వాళ్ళని పార్టీ ఆపలేకపోయింది. మీరు బీఫామ్ మీద గెలిచిరు, మీరు ఆగండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆపలేకపోయింది. అయితే కేసీఆర్ అయితేంది, కాంగ్రెస్ పార్టీ సీఎం అయితేంది, ఇద్దరు మనకు ఒకటే అనే ఉద్దేశంతో ఆ రోజు ఎమ్మెల్యేలని అమ్ముకున్న ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది, కొన్న ఘనత బీఆర్ఎస్ పార్టీది. నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అల్టిమేట్ గా విజయం సాధించాడు. ఖానాపూర్ నుంచి డీకే శివకుమార్ పోటీ చేయడం జరిగింది. ఆయన ఘన విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మనకి ఇప్పుడే బ్రేకింగ్ అంతా ఉంది. ఆయన ఘన విజయం కాంగ్రెస్ పార్టీ ఆయన చీఫ్ టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి డీకే శివకుమార్ గెలుపొందారు. సో మనం ఒక్కసారి కర్ణాటకకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్స్ మనకు ఒకసారి చూసినట్లయితే గ్రేటర్ బెంగళూరు కి సంబంధించి బీజేపీ 18 స్థానాల్లో ఉంటే మనకు ఇక్కడ కాంగ్రెస్ 12 స్థానాల్లో కనబడతా ఉంది, జేడీఎస్ 2 స్థానాల్లో కనబడుతుంది. ఇక కోల్కతా మనం చూసుకుంటే కోస్టల్ కర్ణాటక సంబంధించి 15 స్థానాల్లో బీజేపీ ఉంటే 6 స్థానాల్లో కాంగ్రెస్ కనబడతా ఉంది, జేడీఎస్ 0గా కనిపిస్తా ఉంది. అండ్ దాంతో పాటుగా మనం చూస్తే సెంట్రల్ కర్ణాటకకి సంబంధించి 8 స్థానాల్లో మనకు బీజేపీ కనబడతా ఉంది. 24 స్థానాలలో మనకి కాంగ్రెస్ కనబడతా ఉంది, 2 స్థానాల్లో మాత్రం జేడీఎస్ కనబడతా ఉంది. ఇక మనం చూస్తే హైదరాబాద్ కర్ణాటకకి సంబంధించి మనం చూస్తే 17 స్థానాలలో బీజేపీ ఉంటే 30 స్థానాలలో ఇటు కాంగ్రెస్ కనబడతా ఉంది, 2 స్థానాలలో మాత్రం జేడీఎస్ కనబడతా ఉంది. ఇక అల్టిమేట్ గా మనం ఓల్డ్ మైసూర్ కి సంబంధించి చూస్తే 5 స్థానాలలో మనకు బీజేపీ ఉంటే 30 స్థానాల్లో కాంగ్రెస్ కనబడతా ఉంది, జేడీఎస్ 17 స్థానాల్లో కనబడతా ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి కనబడతా ఉన్నాయి. సో మనతో పాటుగా కాంగ్రెస్ నేత సీతారాములు కూడా డిబేట్ లో పాల్గొన్నారు. సీతారాములు గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయ సంకేతాలు మోగబోతా ఉన్నాయా? ఇప్పటికే పార్టీ టీపీసీసీ సంబంధించినటువంటి కాంగ్రెస్ కి సంబంధించి డీకే శివకుమార్ గెలుపు మనకు అల్టిమేట్ గా కనబడతా ఉంది. ఇదే తరహాలో కాంగ్రెస్ మరికొన్ని సీట్ల కోసం ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూడా సీట్లు సాధించేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సీట్లను మనం కంపేర్ చేసుకుంటే, ఇప్పటి వరకు జరిగినటువంటి రౌండ్లను కంపేర్ చేసుకుంటే ఆధిక్యంలో మాత్రం ఖచ్చితంగా కూడా మనకు కాంగ్రెస్ కనబడతా ఉంది. అయితే కాంగ్రెస్ ఆధిక్యానికి సంబంధించి కూడా మనం కొంచెం చూసుకుంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలు కొత్త ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్స్ కూడా ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఒక ఎన్నికలు అనేది ప్రధానంగా అయితే మనం చూసుకుంటున్నాం కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతుంది, బీజేపీ నెమ్మదిగా స్థానాలు పెంచుకుంటూ పోతుంది. అయితే సెకండ్ రౌండ్ ఇంకా పూర్తి కాలేదు, పూడేలోపు మనకి ఆల్రెడీ క్లారిటీ వచ్చింది, కాంగ్రెస్ ఖచ్చితంగా ముందుకెళ్తా ఉంది. నెక్స్ట్
బీజేపీకి కాంగ్రెస్ కి నెక్స్ట్ రౌండ్ లో ఏమైనా హోరాహోరీ పోటీ ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ మిగతా 19 రౌండ్లలో కూడా దూసుకుపోతుందా? ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుందా అనేది ముఖ్యంగా అందరిలో నెలకొన్న ఆసక్తి. మొత్తం దేశం మొత్తం కర్ణాటక ఎలక్షన్ వైపే చూస్తుంది. కర్ణాటక ఎలక్షన్స్ ని బట్టే నెక్స్ట్ మిగతా స్టేట్స్ లో కూడా ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎలక్షన్స్ కీలకం కానున్నాయని చెప్పి దేశం మొత్తం కర్ణాటక వైపే చూస్తుంది. మనం చూస్తున్నాం 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ గెలుపొందుతుంది. అంటే గత 2 రౌండ్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇంకా 2వ రౌండ్ కొనసాగుతూనే ఉంది. ఇంకా 3వ రౌండ్ లో ఏం జరగబోతుంది? కాంగ్రెస్ ఇలానే విజయం సాధిస్తుందా, లేకపోతే ఇంకా కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంటుందా? మరి జేడీఎస్ స్థానాలు ఏమైనా కైవసం చేసుకుంటుందా, లేకపోతే అతి కొద్ది స్థానాల్లో సరిపెట్టుకుంటుందా? ఇవన్నీ మనకు తెలియాలంటే కాసేపటి వెయిట్ చేయాలి. అసలుకి ఏం జరగబోతుంది? కర్ణాటక ఎలక్షన్స్ లో ఎవరు గెలుపొందబోతున్నారు? మనం ఈ 2 రౌండ్లలో చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అని అందరిలో ఆశాభావం వ్యక్తమైంది. ఆల్మోస్ట్ తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది, మిఠాయిలు తినిపించుకుంటుంది. ఈసారి విజయం మాదే అని చెప్పి కాంగ్రెస్ కాలం ఎగరేస్తుంది. అసలుకి మనం దాంతో కూడా చూడాలి. ఈ 2వ రౌండ్కి వచ్చేటప్పటికి 70 స్థానం అంటే 70 స్థానాలలో మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉంటే 123 స్థానాలకు గాను కాంగ్రెస్ చేరుకున్న మ్యాజిక్ ఫిగర్ సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా జేడీఎస్ కూడా 24 స్థానాలలో లీడింగ్ లో కనబడుతుంది. అదర్స్ కూడా మనకు ఆల్మోస్ట్ 7% లీడింగ్ కనబడతా ఉంది. సో అంతకన్నా ముందు మనతో పాటుగా కాంగ్రెస్ నేత సీతారాములు గారు కూడా డిబేట్ లో పాల్గొన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. సీతారాములు గారు, సో అల్టిమేట్ గా 10 సంవత్సరాల తర్వాత కర్ణాటక మళ్ళా జెండా బాధపోతున్నారా? జరిగింది వర్మ గారు. ఆ టైంలో కూడా నేను క్లియర్గా చెప్పా కదా, మేము ఒక్కళ్ళమే పార్టీని అక్కడ స్థాపించి అధికారంలోకి రాగలుగుతాం, 130 సీట్ల నుంచి పైనే వస్తాయని చెప్పాము. దాదాపు ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే చూస్తున్నారు. నిన్న ఎగ్జిట్ పోల్స్కి దగ్గర కూడా ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. 10 సంవత్సరాల తర్వాత ఈ దేశ రాజకీయాలే మారబోతున్నాయి. కర్ణాటకతోనే మాది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విజయంతోనే ముందుకెళ్తామని కూడా నిన్న మీతో చెప్పడం జరిగింది. నిన్న ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ హరి గారు వాళ్ళతో కూడా మేము ఘంటాపదంగా వాదించడం జరిగింది. అదే రీతిలో మాకు కర్ణాటక ప్రజలు అక్కడ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మేమందరం కూడా చాలా ఆనందం చేస్తూ రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా కూడా ఇదే పంతాలో ఇదే పేద ప్రజలకైతే ఎస్సీ, ఈసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే, లోకల్ నాయకులు అయితే అందరం దగ్గరకు ఉంటూ మరిన్ని పాదయాత్రలు చేస్తూ మేము ప్రజల్లోకి చొచ్చుమనికి ఇది మాకు మంచి అవకాశం కర్ణాటక ప్రజలు ఇచ్చారని భావిస్తూ కర్ణాటక ప్రజలందరికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున, ముఖ్యంగా మా కొత్తగూడ నియోజకవర్గం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హలో, ప్రధానంగా బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తా ఉంది అధికారం మేము ఖచ్చితంగా సాధిస్తాం, లాస్ట్ చివరి క్షణాల్లోనైనా లీడింగ్ లో మేము వస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా అదే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. సో మరి ఏంటి ఇప్పటికి బీజేపీ స్ట్రాటజీలు కొనసాగుతున్నాయా? జేడీఎస్ తో మంత్రాలు జరిపారు. నిన్నటి వరకు జేడీఎస్ మద్దతు కావాలి అని కూడా ఢిల్లీ పెద్దలు మంత్రాలు జరిపారు. సో స్టిల్ ఇంకా కూడా ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరిపే అవకాశాలు ఉన్నాయా? హలో హలో, వెంకటాచారి గారితో మాట్లాడు. వెంకటాచారి గారు, జేడీఎస్ తో మాకు సంబంధం లేదండి. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ మిత్రపక్షంగానే ఉన్నారు, ఆ రకంగానే కొనసాగుతుండొచ్చు. కానీ మాకు ఆశాభావం ఉంది ఏంటంటే ఖచ్చితంగా ఫైనల్ ట్రెండ్స్ వచ్చేలోపు భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే దిశగా ప్రయాణిస్తుందని మీరే చెప్తున్నారు. ఇప్పటికీ 2nd రౌండ్ లోనే ఉందని. ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో దాదాపు 20-25 రౌండ్లు పూర్తయినాకనే తుది ఫలితం వెలువడే అవకాశం ఉంటది. కాబట్టి ఇంకా 2వ రౌండ్ లోనే మనం ఎర్లీ ట్రెండ్స్ ని తీసుకొని విశ్లేషణ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అధికారం దిశగా వెళ్తున్న ఒక ఆశాభావం కూడా మా లోపల ఉంది. చూద్దాం, 20 రౌండ్లు కంప్లీట్ అవ్వాలి కదా. ఇంకా మాక్సిమం సీట్లన్నీ 900, 800 ఆ ట్రెండ్ లోనే అవుతున్నాయి. ఇంకా ఒక రౌండ్ గట్టిగా వస్తే 800, 900 అది పోవడం అనేది పెద్ద విశేషం కాదు. ఖచ్చితంగా మేము ఇంకా కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే
తప్పకుండా రిజల్ట్ ఆశాజనకంగానే ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రదీప్ కుమార్ గౌడ్ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రదీప్ గారు, కాంగ్రెస్ విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తుంది. దాదాపు 2 రౌండ్లో ఆధిక్యంలో ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మిగతా రౌండ్లలో కూడా కాంగ్రెస్ గెలుపొందే అవకాశం ఉందంటారా? మనం చూస్తే ఒకసారి మనం బీఆర్ఎస్ తో కూడా చర్చించినటువంటి అంశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తా ఉంది, మొన్నటి వరకు కూడా జేడీఎస్ కింగ్ మేకర్ గా ఉంటుంది, జేడీఎస్ కింగ్ మేకర్ అవుతారని. సో ఇప్పుడు మరి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతారా లేదా కింగ్ అవుతారా? ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మరి మద్దతు ఇస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ ఇప్పటికైనా కుమారస్వామితో మరొకసారి ఏమైనా సంప్రదింపులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? మొదటి నుంచి కూడా జేడీఎస్ కు ఫుల్ మద్దతుగా కూడా బీఆర్ఎస్ ఉంది. సో అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు జేడీఎస్ మొదటి నుంచి కూడా కుమారస్వామి నేను అయితే కింగ్ మేకర్ అవుతా లేదా కింగ్ అవుతా అని చెప్తా ఉన్నారు. సో మరి ఏం జరగబోతా ఉంది? సో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సూచనలు కుమారస్వామికి సీఎం కేసీఆర్ ద్వారా నుంచి ఏమైనా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? కర్ణాటక వేదిక ద్వారా కాంగ్రెస్ గడ్డపైకి కాంగ్రెస్ గెలిస్తే మరి బీజేపీ అధికార బీఆర్ఎస్ పార్టీ మంత్రాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? ఇప్పుడు కుమారస్వామి గారిని చాలా దారుణంగా మోసం చేసింది ఈ బీజేపీ పార్టీ. 2.5 సంవత్సరాల పాటు కుమారస్వామి గారిని సీఎం గా ఉంచుతానని చెప్పి వాళ్ళ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ మద్దతుతోని సీఎం చేస్తానని చెప్పి ఆయన సీఎం చేసి కేవలము 64 రోజుల పాటు ఆయన సీఎం గా ఉంచారు. ఆయన అదనంగా ఆయన్ను సీఎం గా దించివేసి మరి ఆ తర్వాత యడ్యూరప్పను సీఎం ను పెట్టిర్రు. మళ్ళా యడ్యూరప్పను సీఎం గా తీసేసి మళ్ళా బొమ్మాయి గారిని సీఎం గా పెట్టడం జరిగింది. ఆయన్ను అవమానించిన తీరునైతే ఆయన ఎట్టి పరిస్థితులలో మర్చిపోడని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మద్దతుతోని జేడీఎస్ మద్దతుతోని అధికారంలో బీజేపీ ప్రభుత్వము ఆయన చాలా దారుణం నుంచి 2.5 సంవత్సరాల పాటు సీఎం గా చెప్పి 1 సంవత్సరం 64 రోజులకే మరి ఆయనను సీఎం గా తీసేసారు. కాబట్టి ఖచ్చితంగా టీఎస్ అనేది బీజేపీతోని మద్దతుగా పోదు, ఎట్లలో కూడా బీజేపీకి మద్దతు ఇయ్యదు. బీజేపీని గద్దదించే క్రమంలో మరి జేడీఎస్ వచ్చి మరి బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ పెడతా అన్నప్పుడు కానీ మొదటిగా మాకు మిక్కింది కుమారస్వామి. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్, అదే విధంగా మరి ఖమ్మంలో సభ కావచ్చు, ఎక్కడ సభ పెట్టినా కూడా మొదటగా మరి బీఆర్ఎస్ కు ప్రధాన మద్దతు మరి జేడీఎస్ ఉంది, కుమారస్వామి గారే. కుమారస్వామి గారు అయితే ఎట్టి పరిస్థితులలో బీజేపీ ఆయన కింగ్ కావాలనుకున్న, కింగ్ మేకర్ కావాలనుకున్న రోజు కాంగ్రెస్ కు స్పష్టంగా మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మెజారిటీ రాకుండా హంగు కనుక ఏర్పాట్లు అయితే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ కు అది రావద్దని చెప్పి బీజేపీ అధికారంలోకి రావద్దని కాంగ్రెస్ ఉన్నది కాబట్టి జేడీఎస్ ను ఖచ్చితంగా మీరు సీఎం గా ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి పార్టీలు కూడా కాచు కూర్చున్నటువంటి పరిస్థితి మాత్రం అది కుమారస్వామి గారు చేసుకున్నటువంటి మరి అదృష్టంగా భావించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మరి కుమారస్వామి గారితోని మా నాయకుడు కేసీఆర్ గారు కూడా మరి ఆయన గెలుచుకున్నటువంటి సీట్ల మీద మేము కూడా కుమారస్వామి గారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. వాళ్ళు పోటీ చేసినప్పటికీ వాళ్ళు ఒక 30 సీట్లను గెలుపొందినా కూడా మరి అది ఒక కింగ్ మేకర్ గా ఆయనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఆయన ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు గెలుపొందే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి హంగ వస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను ఎవరైతే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారో వాళ్ళకే నా మద్దతు అని చెప్పి కుమారస్వామి గారు చాలా బలంగా చెప్పే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే మనం చూస్తున్నాం కాంగ్రెస్ ముందంజలో సాగుతుంది, బీజేపీకి సీట్లు గుర్తు వస్తున్నాయి. అలాగే జేడీఎస్ కొన్ని స్థానాల్లో ముందుకెళ్తా ఉంది. అసలుకి తాజా అప్డేట్స్ చూసుకుంటుంటే కాంగ్రెస్ ముందంజలో ఉండి మ్యాజిక్ ఫిగర్ ని కూడా దాటి ముందంజలో ఉంది. మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు దేవరకద్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రదీప్ కుమార్ గౌడ్ గారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, కాంగ్రెస్ హవా కొనసాగిస్తుంది. 2 రౌండ్లలో కూడా కాంగ్రెస్ తన హవా చూపించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు బీజేపీని ఓడించారు, అంటే ఈ 2 రౌండ్లలో బీజేపీని ఆధిక్యం సాధించారు బీజేపీ మీద. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. హలో హలో ప్రదీప్ కుమార్ గారు చెప్పండి. నేను చెప్పేది వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇది మేము ముందే ఊహించినటువంటి ఘటన. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటి పూర్తి స్థాయి మెజార్టీ కాంగ్రెస్ మన కర్ణాటకలో సాధిస్తుంది. ఇంతకు ముందే సిద్దిరామయ్య గారు మాట్లాడుతూ పూర్తిస్థాయిలో మేము ఎవరి సహాయం సహకారం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలంగాణలో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుందని నేను భావిస్తా ఉన్నానండి. అలా అయితే చూసుకుంటే బీజేపీకి కాంగ్రెస్ కి గనక మిగతా రౌండ్ లో హోరాహోరీ పోటీ జరిగి రెండింటికి సమానంగా ఓట్లు వస్తే మీరు జేడీఎస్ సహాయం తీసుకుంటారా, అసలు జేడీఎస్ తో కలుస్తారా? అంటే నేను అనుకుంటా ఉన్నాను ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే 120 సీట్లలో మనం పూర్తి స్థాయి ఆధిక్యంలో ఉన్నాం. అలాగే ఇంకొక 50 సీట్లలో 1000 లోపు వ్యత్యాసంలో ఈనాడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. దాంతో కూడా ఖచ్చితంగా మేము ఇంకొక 10-15 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి మనం వేరే ఇతర పార్టీల మీద ఆధారపడే అంశం ప్రస్తావనకే రాకపోవచ్చు అని నేను భావిస్తా ఉన్నాను. కాంగ్రెస్ గెలుస్తుంది అన్నట్టు ఆలోచనతో ఉంది అని చెప్తా ఉన్నారు. అంతకన్నా ముందు స్వామి గారు ఏదో క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. స్వామి గారు, కోరుకుంటా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బీజేపీని తరిమేస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, తెలంగాణ విషయానికి వస్తే, కర్ణాటక విషయానికి వస్తే, తమిళనాడు విషయానికి వస్తే, కేరళ విషయానికి వస్తే ఒక్కొక్కటిగా రేవంత్ లైవ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ త్వర చూద్దాం. చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు లైవ్ లో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతుంది. సో రాష్ట్రమంతటా అలాగే దేశమంతటా కాంగ్రెస్ సంబరాల్లో మునిగిపోయింది. ప్రస్తుతం 2 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే, 2వ రౌండ్ జరుగుతూ ఉంది. 2 రౌండ్లలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. మిగతా రౌండ్లలో కాంగ్రెస్ ఇలానే ఆధిక్యం సాధిస్తే ఖచ్చితంగా ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి మిగతా రౌండ్లలో కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగిద్దా, లేకపోతే కాంగ్రెస్ ఆధిక్యంలో సాగిద్దా, ఇవన్నీ మనకి కాసేపట్లో తెలియనున్నాయి. మనతో అయితే కాల్లో వెంకటాచారి గారు, స్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్వామి గారు చెప్పండి. రిజెక్ట్స్ బీజేపీని సౌత్ మొత్తం రిజెక్ట్ చేస్తా ఉంది. బీజేపీని సౌత్ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజు బీజేపీని ప్రారంభిస్తా ఉన్నాయి. ఏంటిది బీజేపీ విధానము? బీజేపీ విధానము లాసెస్ ఫర్ నేషనలైజేషన్, ప్రాఫిట్స్ ఫర్ సోషలైజేషన్ చేయాల్సిందని ఏం చేస్తా ఉన్నది? లాసెస్ అన్నిటినీ సోషలైజేషన్ చేస్తా ఉంది, ప్రాఫిట్స్ ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తా ఉంది. లాభాలు వచ్చే కంపెనీలన్నీ ప్రైవేట్ వ్యక్తుల అంబానీ అదానీలకు దోచి పెడతా ఉంది. నష్టాలు వచ్చే కంపెనీలన్నింటినీ కూడా ఈ రోజు ప్రభుత్వము ఈ ప్రజల మీద నెట్టేస్తా ఉంది. ఏం చేస్తా ఉన్నారండి మీరు? ఒక్క జాతి రత్నాలు, మీ బీజేపీ పార్టీకి 2 జాతి రత్నాలు ఉన్నాయి, అంబానీ అదానీ అని. ఆ అంబానీ అదానీ అనే 2 జాతి రత్నాల కోసం ప్రతి నవరత్న కంపెనీని కూడా ఈ రోజు మీరు జాతీయం చేసినటువంటి కంపెనీలను ప్రైవేట్ పరం చేసి వాటిని దొడ్డిదారిన మీ బృందానికి అప్పచెప్తా ఉన్నది మీరు కాదా అని చెప్తా ఉన్నా. ఇటువంటి మీరు చేస్తున్నటువంటి చర్యలను ప్రజలు గమనిస్తా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈసారి ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. మరి లాస్ట్ టైం లో మనం చూసుకుంటే ఎన్నికల సమీపస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ బజరంగ్ దళ్ అనేటువంటి ఇష్యూను రేజ్ చేసింది. దీనిపై కాంట్రవర్సీ జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ ఇప్పుడు జేడీఎస్ అండ్ మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఆధిక్యంలో వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ లలో మనం ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరింత లీడింగ్ లోకి పోతా ఉంది. దాదాపుగా కూడా 123 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో కనబడతా ఉంది. సో వాళ్ళది అల్టిమేట్ గా మరి కాంగ్రెస్ దీని ఇంపాక్ట్ అంతా కూడా తెలంగాణపై నెక్స్ట్ రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? స్వామి మాట్లాడుతున్నారు. స్వామి గారు చెప్పండి. తెలంగాణలో ఉన్నది మా ప్రభుత్వమే. మీరేం చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు అండాదండ. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే అండాదండ. మేమున్నాము. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆరాధిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి అహర్నిశలు కష్టపడి అజ్ఞాతవాసము అరణ్యవాసము తర్వాత రాముడు పట్టాభిషేకాన్ని చేసుకున్నాడు. అట్లా 4 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది మా తెలంగాణ ప్రభుత్వం. 2014 నుండి 2018 ఇది ఒక రెఫరెండం. మేము తెలంగాణలో మేము ముందస్తు ఎన్నికలకు పోతా ఉన్నాము. ప్రజలారా మా పాలన నచ్చినట్లయితే మమ్మల్ని తిరిగి ఎన్నుకుని అని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుకుంటే 2014లో మాకు 63 సీట్లు వస్తే 2018లో మాకు 8 సీట్లు వచ్చినాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు. అయితే స్వామి గారు, కర్ణాటక ఎలక్షన్స్ ఫలితాలు తెలంగాణ మీద పడదంటారా? కాంగ్రెస్ తెలంగాణలో రాదంటారా? ఖచ్చితంగా ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందంటారా? ముచ్చటగా మూడోసారి మా భారత రాష్ట్ర సమితి ముచ్చటగా మూడోసారి కూడా మా ప్రభుత్వమే గెలుపొందని ఉంది. ఖచ్చితంగా నేను మీ ఛానల్ ద్వారా నేను ఇక్కడ ఒక సవాల్ చేస్తున్నాను మేడం. 100 స్థానాలను తెలంగాణలో మా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. రానున్నది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. 100 స్థానాలు మేము గెలుస్తామని చెప్పి ఈ వేదికగా నేను సవాల్ చేస్తా ఉన్నా. ముచ్చటగా 3 అంటే 3 సీట్లు లేని బీజేపీ మాకు ఇక్కడ ప్రతిపక్షం, 5 సీట్లు లేని కాంగ్రెస్ మాకు ప్రతిపక్షం, ఇక్కడ 7 సీట్లు ఉన్నటువంటి మా మిత్రపక్షం మా ఎంఐఎం పక్షమే మాకు ప్రతిపక్షం, మా మిత్రపక్షమే మాకు ప్రతిపక్షం. మీరు ప్రతిపక్ష స్థాయి కూడా లేనటువంటి పార్టీలతోనా మేము చర్చించేది? మా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించేలా చేసింది మేము, పోరాటం చేసింది మేము, సాధించుకున్నది మేము. సాధించుకున్నటువంటి తెలంగాణను అయితే బంగారుగా మార్చే క్రమంలో మరి 2014లో ఈసారి ఏర్పడింది భౌగోళిక తెలంగాణనే. భౌగోళిక తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే ఒక వాచ్ డాగ్ లాగా కేసీఆర్ గారు సీఎం గా ఉండాలని చెప్పి కేసీఆర్ గారిని మీరు అడుగుతారు, మీరు చెప్తారు ఏమైనటువంటి వాగ్దానాలు. దళితుల్ని సీఎం ను చేస్తా అన్నారు కదా, చేయలేదు కదా. ఎస్, మేము తెలంగాణ ప్రజలకు క్లియర్ గా చెప్పినాం. వచ్చింది భౌగోళిక బంగారు తెలంగాణ కావాలంటే తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి. స్వామి గారు థ్యాంక్ యూ, వెంకటాచార్య గారు థ్యాంక్ యూ, సీతారాములు గారు థ్యాంక్ యూ, ప్రదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనం బల్మూరు వెంకట్ గారు అమ్మా న్యూస్ తో మాట్లాడారు. బల్మూరు వెంకట్ మాట్లాడినటువంటి మాటలను ఒకసారి వినేట్టు చేద్దాం. కాంగ్రెస్ ఆధిక్యంలో వెళ్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఆధిక్యంలో వెళ్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఒక బీజేపీ అయితే ఒక ఆధిక్యంలో 104 స్థానాలు అయితే సంపాదించి ఒక హంగ్ ఏర్పడిన పరిస్థితి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మొన్న ఎగ్జిట్ పోల్స్ లో కూడా మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా సీట్లు అనేవి 113 మ్యాజిక్ ఫిగర్ ఏదో ఉందో దాన్ని క్రాస్ చేస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం చూసాం. ఒక ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం మనం మాట్లాడడానికి ఎన్ఎస్యుఐ యొక్క జాతీయ అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఆధిక్యంలో 113 కొన్ని మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసింది. సో ఆధిక్యంలో కనబరుస్తుంది. సార్ దానికి సంబంధించి మీరు ఏమంటారు? అసలు కాంగ్రెస్ నిజంగానే ఒక మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది కాబట్టి అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్న కర్ణాటకలో ఏమంటారు?
100% 113 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ ఉదయాన్నే చాలా స్పష్టంగా మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ 113 సీట్స్ పైన లీడ్ ఉంది. తప్పనిసరిగా కర్ణాటకలో 130 స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగిస్తుంది. అండ్ ముమ్మాటికి ఇది కేవలము ఆరంభం మటుకే. ఇవాళ కర్ణాటక, రేపు తెలంగాణ, దాని తర్వాత భారతదేశంలో కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతారు. ఈ కర్ణాటక ఫలితాలు అనేవి ముమ్మాటికి బీజేపీ పార్టీకి ఫుల్ స్టాప్ కి అంటే చర్మగీతం పాడడానికి ఇది ఒక ప్రారంభము తప్పనిసరిగా. ఎందుకనంటే ప్రధానమంత్రి గారు ఎంటైర్ సౌత్ ఇండియాలో వారికి ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రము. కర్ణాటక రాష్ట్రాన్ని రీటైన్ చేసుకోకపోతే రేపు భారతదేశంలోనే బీజేపీ పార్టీ వనికి చాటుకోదనే ఉద్దేశంతో, భయంతో ప్రధానమంత్రి గారు వందలాది మీటర్లు సంబంధించి రోడ్ షో చేసినా కానీ, అమిత్ షా గారు అక్కడ పర్యటించినా కానీ, ఏదైతే రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా 67 నియోజకవర్గాల్లో ఏదైతే రాహుల్ గాంధీ గారు పర్యటించారో ఈ రోజు దాంట్లో 51 నియోజకవర్గాల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగించింది. ఏదైతే యువకులు సంబంధించిన ఎలక్షన్ లో పాల్గొన్నారో యువత కూడా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది. రాహుల్ గాంధీ గారు ఏదైతే చేపట్టిన విధానాలు కానివ్వండి, భారత్ జోడో అంటే భారతీయులంతా సమిష్టిగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, భారతదేశంలో ఉద్యోగాలు మనకి కావాలనే ఉద్దేశంతో ఏ నినాదంతో బీజేపీ పార్టీ మోసం చేసిందో అవన్నీ వాస్తవాలు కూడా యువత అంతా కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి వెంట నిల్చురనేది కర్ణాటక ఏదైతే ఫుల్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారో దానికి నిదర్శనము. రేపు పొద్దున అదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి 80 స్థానాలు పైన ఈడ యువకులందరూ కూడా ఏదైతే ఇక్కడ ఆడ బీజేపీ పార్టీ చేసిన మోసం ఇక్కడ బీజేపీ పార్టీ తోటి ప్రోత్సహించి సపోర్ట్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాన్ని కూడా యువత ఎండగట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ఒక నమ్మకం, విశ్వాసం మాకుంది. అసలు వాస్తవానికి మొదటికెళ్ళి కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ఏవి ఇచ్చినా కూడా అది కేవలము సంబంధించిన కొన్ని ఎగ్జిట్ పోల్స్ 80% మంది ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా చెప్పింది. ఏదైతే బీజేపీ పార్టీకి మరీ తొత్తులు లేక పనిచేసే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మటుకే బీజేపీ పార్టీ ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్పి ఇచ్చారు. అది తాత్కాలికంగా మటుకే 2-3 రోజుల మటుకే వచ్చే పోల్స్ అవి. ప్రజల తీర్పు బయటకు వచ్చినాక, ఓట్ల ఫలితాలు బయటకు వచ్చినాక మొదటికెళ్ళి కూడా ఆరంభంకెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ 113 స్థానాలు పైనే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు చూపిస్తుంది. ఇక మీదట చివరి దశకు వచ్చే వరకు 119, 130 అవుతుందా, 140 అవుతుందా అనే వేచి చూడాల్సింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పని అది ప్రజల తీర్పు. ప్రజల తీర్పును కూడా ఎవరు తిరస్కరించలేము. అది ప్రజల తీర్పు కేవలం కర్ణాటకకే కాదు, కర్ణాటక, హైదరాబాద్ కానీ, నార్త్ కర్ణాటక కానీ, కర్ణాటకలో భిన్న ప్రాంతాలకు వెళ్ళి చెందిన వారు ఒక్కొక్క ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్క ఓటర్స్ ఉంటారు. ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంది. ఓడిపోయిన స్థానాల్లో కూడా ఒక 6-7 స్థానాలు 100 లోపలనే ఓడిపోయినారు. అంటే దాదాపు ఒక 140 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కాడ ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ వచ్చిన పరిస్థితి మనం చూసినాము. దీని ప్రభావం ముమ్మాటికి రేపు పొద్దున తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. మొదట కర్ణాటక, 2 తెలంగాణ, 3వది పార్లమెంట్ ఎన్నికలు. 3ట్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగిస్తుంది. దానికి పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్న యువత కాంగ్రెస్ పార్టీ వైపు, రాహుల్ గాంధీ గారి వెంట ఉన్నారని ఈ కర్ణాటక ఫలితాలు దానికి నిదర్శనం. ఇప్పుడు హైదరాబాద్, కర్ణాటక అని చెప్పని సుమారు 41 నుంచి 50 స్థానాలు ఉంటాయి కర్ణాటకలో. అంటే మన దగ్గర సంబంధించిన వారు, హైదరాబాద్ సంబంధించిన మన తెలంగాణకు సంబంధించిన ఓటర్స్ కానీ అక్కడ ఎక్కువ మటుకు పోయి సెటిల్ అయిన వాళ్ళు. అక్కడ ఈరోజు దాదాపు 33 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా పోతుంది. గెలిచింది ఆల్రెడీ 33 స్థానాలు. సో ముమ్మాటికి అక్కడ ఉన్న ఓటర్స్ ఇంపాక్ట్ అనేది మన దాంతో పాటు మన బీదర్ ఈ ప్రాంతంలో ఉన్న మెదక్ పార్లమెంట్ పరిధిలో, మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో బార్డర్స్ లో కూడా ముమ్మాటికి ఆడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దాని ఇంపాక్ట్ అనేది తెలంగాణ పైన పడి, అంటే దాదాపు 25 స్థానాల నుంచి 32 స్థానాల వరకు దీని ఇంపాక్ట్ అనేది తెలంగాణ ఉంటుంది. మన దగ్గర ఉన్నది మ్యాజిక్ ఫిగర్ 60. ఇవి ఒక 30 స్థానాలు. ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. అవి ఒక 24 స్థానాలు. అంటే దాదాపు 54 స్థానాల పైన దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా మిగిలిన 6 స్థానాలు బలంగా ఉన్నాయి. మాకు కావాల్సిన 60 స్థానాలు, 119 స్థానాల్లో 60 స్థానాలు చాలా ఈజీగా, సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ గెలవనీకి తెలంగాణలో చాలా క్లియర్ కట్గా స్పష్టంగా కనబడుతుంది. సో దీని ఇంపాక్ట్ ఈ రకంగా తెలంగాణ పైన ఉంటుందనే బీజేపీ పార్టీ నాయకులు భయపడి నరేంద్ర మోడీ గారు అన్ని పనులు ఇడిచిపెట్టేసి దాదాపు 100 కిలోమీటర్లు బెంగళూరులో రోడ్ షో చేసిండు. మోడీ లేదు, మోడీ మేనియా లేదు అని చాలా స్పష్టంగా ఆడ యువత ఏదైతే మనం చాలా స్పష్టంగా చూస్తే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా యువకులందరూ కూడా బయటికి వచ్చి ఓట్లు వేసారు. ఎందుకంటే ఈరోజు యువకుల మధ్యలో, కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇయ్యక, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయకుండా, సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేసి యువత జీవితాలతో చెలగాట మారుతారు. ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని యువకులందరూ కూడా కంకణబద్దులై బయటికి వచ్చి ఓట్లు వేసి ఈరోజు బీజేపీ పార్టీకి చర్మగీతం వాడారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాహుల్ గాంధీ గారు విధి విధానాలను స్వాగతించారు. సో ముమ్మాటికి ఇది మంచి సూచకము. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి శుభ సూచకం కాదు, యావత్ భారతదేశానికి రేపు మనం గత 9 సంవత్సరాలకెళ్ళి పడుతున్న ఇబ్బందులకి ఇది చివరి ఘట్టము. సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజలు కోరుకున్న పాలన అధికారంలోకి రాబోతుంది. 100% ఇప్పుడు ఎవరైతే ఎటు దిక్కు పోదామో బీజేపీ పార్టీ నాయకులు ఇక్కడ మాకు కొన్ని రోజులకు వెళ్ళి మేమే బలంగా ఉన్నాం అని బలంగా లేకపోయినా ఓ 2-3 ఎన్నికల ఫలితాలు చూపించి ఆడ నాయకుల బలంతో గెలిస్తే పార్టీ బలంతో గెలుస్తామని చెప్పని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఈరోజు కర్ణాటక ఫలితాల ద్వారా వాళ్ళందరూ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముమ్మాటికి ఒక వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది, తెలంగాణ పైన దాని ఇంపాక్ట్ పడుతుందని కొంతమంది నాయకులు వేచి చూస్తుండే. ఈ రోజు ఆ ఫలితాలు చూసినాక తప్పనిసరిగా ఇన్ని రోజులు పార్టీ కష్టకాలంలో ఉండి ఎవరైతే పనిచేస్తున్న నాయకులు ఉన్నారో క్షేత్రస్థాయిలో రేపు ఎన్నికల బరిలో వారు నిలుచుంటారు, ప్రజలు కూడా వారిని గెలిపిస్తారని ఒక నమ్మకం విశ్వాసం మాకుంది. ఇక్కడే కాదు, ఇప్పుడు కర్ణాటకే మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు దీని తర్వాత వచ్చి నెక్స్ట్ తెలంగాణ చూసుకో, తర్వాత పార్లమెంట్ మొత్తంగా చూసుకుంటే కూడా కేంద్రంలో కూడా ఒక అధికారంలో వచ్చేది, ఒక చక్రం తిప్పేది ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బల్మ వెంకట స్టూడియో. ఇప్పటికే మనం లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం. రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంది. 120కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇంకా బీజేపీ 70 స్థానాల్లో ముందుకు కొనసాగుతుంది. జేడీఎస్ మెల్లగా పుంజుకుంటుంది. అయితే మనం చూస్తున్నట్టయితే కర్ణాటక ఎలక్షన్స్ పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు కేవలం కర్ణాటకకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ త్వరలో అధికారం చేపట్టబోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఆధిక్యం చేపట్టబోతుంది, అధికారం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సో అల్టిమేట్ గా వెనలా చెప్పింది కరెక్ట్ గా, ప్రియాంక గాంధీ ఎప్పుడైతే కర్ణాటకకు రావడం జరిగిందో అక్కడ ఆమె పర్యటించడం, ఆమె మాట్లాడినటువంటి మాటలు, వీటన్ని ఇంపాక్ట్ అక్కడ జనాలపై పడిందని అల్టిమేట్ గా తెలుస్తోంది. సో అదే అల్టిమేట్ గా కూడా ఆమె తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణలో కూడా విద్యార్థులకు హామీ ఇవ్వడము, అక్కడ స్టూడెంట్స్ కి ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. సో మరి దీనికి బీఆర్ఎస్ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ ఎలా చూస్తా ఉంది, కాంగ్రెస్ విజయం సాధించబోతోంది, దాని ఇంపాక్ట్ తెలంగాణపై కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి బీఆర్ఎస్ శ్రేణులు ఏం చెప్తారో అనేది ఒకసారి తెలుసుకుందాం. స్వామి గారు సార్ నేను చెప్తా, ఇప్పుడు సాక్షాత్తు మోడీ గారు వచ్చి ప్రచారం చేస్తే కర్ణాటకలో ఏం కాలే, కర్ణాటకలో ఉన్న స్థానాలను కాపాడుకోలేకపోయారు. ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని కాపాడుకోలేకపోయారు కర్ణాటకలో. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, మేము కర్ణాటకలో గెలిచినాం కాబట్టి తెలంగాణలో కూడా గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ మరి ఒక కలలు గంట ఉంది పగటి పూట. ఈ పగటి కళలు అనేటి నెరవేరై తెలంగాణ ప్రజలు, మీరు తెలంగాణ ఇచ్చినా అని చెప్పుకుంటున్నారు కదా, తెలంగాణ ఇచ్చినా అని చెప్పుకుంటున్న మీకు 2014లో ప్రజలు ఏమిచ్చారు, 2018లో ఏమిచ్చారు మీకు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును చూడండి. ఈరోజు బలిదేవత అని చెప్పి సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి వ్యక్తి ఈ రోజు సోనియా గాంధీని పొగుడుతా ఉన్నాడు. ఎక్కడ ఉండే అప్పుడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలో వచ్చేది, అధికారంలో కాదు కనీసము సింగిల్ డిజిట్ నుండి డబుల్ డిజిట్ తెచ్చుకోమనండి బీజేపీ కాంగ్రెస్ నైనా. 9 స్థానాలకు మించి మీకు సీట్లు వచ్చినట్లయితే మీది గొప్ప స్థానాలు, మళ్ళీ మీరు సాధించే స్థానాలు 100, ఎంఐఎం స్థానాలు 100. కాంగ్రెస్ హవా కొనసాగిస్తుంది. అలాగే బీజేపీ నెమ్మదిగా తన సీట్లను పెంచుకుంటుంది. అయితే ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా అని చెప్పి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మనం చూస్తున్నాం, కాంగ్రెస్ అయితే 2 రౌండ్లలో విజయం సాధించింది, అయితే ముందంజలో ఉంది. మరి నెక్స్ట్ రౌండ్స్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉంటుందా, లేకపోతే సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ ఆధిక్యంలోకి వెళ్తుందా, అసలుకి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఖచ్చితంగా వినాలా, ఎందుకనంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం మొదటి రౌండ్లో అల్టిమేట్గా కూడా 113 స్థానాలు ఏదైతే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ అనుకున్నటువంటి స్థానాల వరకు కాంగ్రెస్ చేరింది. బట్ రెండో రౌండ్ వచ్చేటప్పటికి 123కి వెళ్ళింది. అంటే వాళ్ళు అనుకున్నటువంటి 140 సీట్స్ అల్టిమేట్గా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది కొంత క్లారిటీ వస్తుంది. అండ్ దాంతో పాటుగా ఇప్పటి వరకు జరిగినటువంటి రౌండ్స్తో కంపేర్ చేసుకుంటే మరిన్ని రౌండ్స్లో కూడా బీజేపీ దూసుకెళ్ళవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మనం చూసుకుంటే గ్రేటర్ బెంగళూరుకి సంబంధించిన, అదేవిధంగా కోస్టల్ కి సంబంధించినటువంటి కోస్టల్ కర్ణాటక, గ్రేటర్ బెంగళూరు
గదగ్లు ఈ రెండు ప్రాంతాలలో కూడా బీజేపీ కొంచెం పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో బీజేపీ ఒకవేళ అక్కడ ఆధిక్యంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మళ్ళీ బీజేపీ లీడ్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఓల్డ్ మైసూర్ లో కూడా కొంత పర్సెంటేజ్ ఆఫ్ బీజేపీకి ఎక్కువ శాతం లీడింగ్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఒక మైనస్ అంటే ఎక్కువ శాతం మనం మైనస్ చూసుకుంటే ఇక్కడ మనకి హైదరాబాద్ కర్ణాటక కొంత మైనస్ వచ్చేటువంటి అవకాశాలు అయితే అల్టిమేట్ గా ఉన్నాయి. సో బట్ ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ అయితే కొంత ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అంటే అల్టిమేట్ గా కూడా పోటాపోటీగానే కొనసాగుతా ఉంది. బట్ ఒక 10-20 సీట్ల తేడాతోనే ఏ పార్టీ గెలిచినా కూడా అల్టిమేట్ గా గెలుపు అనేది ఏదో ఒక పార్టీ గెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు మాత్రం మనకు అల్టిమేట్ గా కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక ఆఫ్టర్ 10 years అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం 2014 నుంచి చూస్తా ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎలక్షన్స్ లోనైనా ఎక్కడైనా కూడా కాంగ్రెస్ ఓడుతూ ఓటమి పాలవుతూనే వచ్చింది. మరి తొలిసారిగా కూడా కాంగ్రెస్ కర్ణాటకలో జెండా ఎగరవేయబోతోందా, అసలు ఏ జరగబోతోంది, రౌండ్ కు కూడా ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో కర్ణాటక ఎన్నికల్లో మనం ఉదయం నుంచి చూస్తా ఉన్నాం. ప్రతి రౌండ్ కూడా కొత్త ఆసక్తిని రేపుతా ఉంది. సో ప్రతి దగ్గర కూడా ఇంపాక్ట్ పడతా ఉంది. ప్రతి దగ్గర కూడా ఒక నేత ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతోంది. డికే శివకుమార్ విజయం తర్వాత కొంత మళ్ళీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అక్కడ మనం చూస్తే ప్రియాంక గాంధీ టూర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కూడా ఉంది అనేది వినికిడి మనకి వినబడతా ఉంది. సో ఇంపాక్ట్స్ అన్ని కూడా పడడంతో కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. వెళ్ళడం ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. అమ్మంటే